అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరి పెద్దలు కేసీఆర్ గారు మా అందరి చేత కూడా నివాళి అర్పింపజేసి అట్లాగే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి మాతో కలిసి నడిచిన మిత్రులు వారు జర్నలిస్టులు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, విద్యార్థులైతేనేమి, ఉద్యోగులైతేనేమి, తెలంగాణలోని సబ్బండ వర్గాలు సకల జనులు అందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు కూడా మేము తెలిపాము. మాకు ఆనాడు ఉద్యమంలో సహకరించిన వారు, తర్వాత రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత కూడా రాష్ట్రం దేదీప్యంగా ముందుకు పోవాలని చెప్పి మాతో కలిసి నడిచిన వారు, మాకు సహకరించిన వారు అందరికీ కూడా ఈ సమావేశం మరి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేసింది. అట్లాగే ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అరాచక కాంగ్రెస్ పరిపాలన ఏదైతే జరుగుతూ ఉన్నదో మరి దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చాలా సుదీర్ఘంగా పార్టీ ఏర్పాటుకు మరి దారితీసిన పరిస్థితులు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయదారులు, ఇక్కడి సాగునీటి స్థితిగతులు, ఇక్కడి విద్యుత్ కొరతతో అలమటించిన పరిస్థితులు ఇవన్నీ కూడా వివరిస్తూ అసలు ఏ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్పారు. ఆ ప్రయాణంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకున్నారు. ఎంతో ధైర్యంతో చివరికి చావు నోట్లో తలబెట్టి మరి ఢిల్లీ మెడలు వంచి ఏ రకంగా తెలంగాణ సాధించామో కూడా వివరంగా మరి ఆ పరిణామ క్రమాన్ని కూడా చెప్పారు. ఏ రకంగా పదవులను ఎప్పటికప్పుడు త్యాగం చేస్తూ రాజకీయాల్లో జనరల్గా పదవులు పట్టుకొని మరి ఆ కింద మీద అయిపోతూ ఉంటారు. కానీ అట్లా కాకుండా పదవులను తృణప్రాయంగా త్యజిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైతే రాజీనామాలు చేసి ఎన్నికలు ఆహ్వానిస్తూ ఏ రకంగా ముందుకు పోయామో కూడా చాలా వివరంగా మరి ఉద్యమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి, తెలంగాణ సాధించడానికి ఎట్లా ఒక్కొక్క ఉప ఎన్నికను వినియోగించుకున్నామో కూడా వివరంగా చెప్పారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకమైన మరి పరిపాలన జరిగింది, ఏ రకంగా ఏ ఆలోచనతో ఎంత ప్యాషనేట్గా ఎంత ఉద్విగ్నతతో పనిచేసినామో అది కూడా చాలా వివరంగా చెప్పారు. దానిలో కూడా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. మాతో పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. రైతు బంధు లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చి రైతన్నలకు అందించిన ఘనత కేసీఆర్ గారిది. యునైటెడ్ నేషన్స్ కూడా ప్రశంసించిన రైతు బంధు లాంటి పథకం, దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ కారణం చేత రైతు బంధు పథకం తీసుకొచ్చాం, అవన్నీ కూడా వివరంగా చెప్పారు. అదే రైతు బంధుని వాళ్ళ కాంగ్రెస్ ఎట్లా నిర్వీర్యం చేస్తున్నది, ఏ రకంగా ఈరోజు ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క దఫాగా పైసలు ఇస్తూ దానికి కూడా మరి ఎంత ప్రచారం చేసుకుంటున్నారు, ఎంత చండాలంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నది, ఇది కూడా వారు వివరంగా చెప్పారు. ఏ రకంగా మళ్ళీ తిరిగి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉందో దాని మీద కూడా సమావేశం విస్తారంగా చర్చించింది. నిజానికి ఈరోజు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. సమావేశం ఏం తీర్మానం చేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేశామో, అది వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, సోయా అయితేనేమి, అదేవిధంగా జొన్నలైతేనేమి, ఇంకా ఏ పంట అయినా కూడా సంపూర్ణంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా, సీలింగ్ లేకుండా ఏ రకంగానైతే కొనుగోలు చేశామో అదే రకంగా కొనుగోలు వెంటనే ప్రారంభించాలి, లేదా గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. అట్లాగే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా చివరికి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి వాటిని కూడా ఒక పెద్ద గొప్ప విషయంలాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాష్ట్రంలోని రైతాంగ పక్షాన ఇప్పటికే దళారులకు అమ్ముకొని కనీస మద్దతు ధర రాకుండా, బోనస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెంటనే నివారించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి సమావేశంలో తీర్మానం చేశాం. అట్లాగే సింగరేణి సంస్థ విషయంలో కూడా కార్మిక లోకానికి చేసిన అభివృద్ధి, మరి ఏ రకంగా అక్కడ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేశామో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో మరి చర్చించడం జరిగింది. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తూలనాడే విధంగా అవమానించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా వారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న లోక్సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వి సూర్యాని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయం పడడం జరిగింది. తెలంగాణ పౌరుషం తెలంగాణ చావజచ్చిన కాంగ్రెస్ బీజేపీ ఎంపీల నిష్క్రియాపరత్వం పైన కూడా ఈ సమావేశంలో నిరసన వ్యక్తమైంది. అట్లాగే మరి అన్ని రాజకీయపరమైన అంశాలతో పాటు ముఖ్యమైన మరొక అంశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మరి వారు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నట్టుగా కనబడ్డది. అల్టిమేట్గా చూస్తే డీలిమిటేషన్తో ముడిపెట్టి మరి అనవసరంగా లేని ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి మొత్తానికి మహిళా లోకాన్ని దేశంలోని అందరి ప్రజల్ని కూడా గందరగోళంలోకి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నెట్టిందో మరి 30 ఏళ్ళుగా ఈ మహిళా బిల్లుకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టసభల్లోనే మేము తీర్మానాలు కూడా చేసినాం. శాసనసభలో శాసన మండలిలో వెంటనే 1/3 రిజర్వేషన్ చట్టసభల్లో అమలు చేయాలి అని మా ప్రభుత్వం తరపునే ఆనాడు తీర్మానాలు చేసి పంపాం. ఈ సమావేశం ద్వారా కూడా మా పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం ద్వారా కూడా మహిళా రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధిని మళ్ళీ వ్యక్తం చేస్తూ తప్పకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి కూడా మరి ఈ సమావేశంలో తీర్మానం పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ విషయంలో కూడా చాలా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమే అనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి, ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్గా ఆదేశించడం జరిగింది. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి
వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే ముందుగాల కొంత దానికి ప్రిపరేటరీ వర్క్ ఉంది. ఆ ప్రిపరేటరీ వర్క్ అయిన వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కమిటీలు రద్దయ్యాయి కాబట్టి వెంటనే మెంబర్షిప్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ దానిలో కూడా ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలుసు, ప్రజాస్వామికంగా ఎన్నికలు చేయాలి, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం జరగాలి, పరిశీలకుల నియామకం జరగాలి. ఇవన్నిటి మీద కొంత ప్రిపరేటరీ వర్క్ ఉంది. కాబట్టి తొందరలోనే ఆ షెడ్యూల్ కూడా ప్రకటించి ఎప్పటి నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మరి కమిటీల నిర్మాణం ఉంటుంది, ఇవన్నీ కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం బహుశా తొందరలోనే జరుగుతుంది. ఆ సమావేశంలో ఆ పుస్తకాలు ఇవ్వడం, మెంబర్షిప్ పుస్తకాలు, ఇంకా మిగతా కార్యక్రమాలు, మిగతా సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల డేట్లు ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే చేయబోతూ ఉన్నాం. ఇక ముఖ్యమైన విషయం ఇంకొకటి కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా భూదోపిడీ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు కానీ, అట్లాగే 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం మేనిఫెస్టో పేరిట ఏదైతే ఇచ్చారో ప్రతి ప్రజా సమస్యని కూడా ఐడెంటిఫై చేసి, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేసి, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి సమాయత్తమయ్యి ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఇక నుంచి ఉధృతంగా ముందుకు పోవాలని, ఇక నుంచే మరి బ్రహ్మాండంగా ప్రజా సమస్యలను ఐడెంటిఫై చేయడమే కాకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేది, హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలంలో కరెంటు సమస్య ఒకవైపు వేధిస్తూ ఉంది, దోమల సమస్య ఇంకోవైపు వేధిస్తూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు, ఇవాళ ఎక్కడో కాదు, కేసీఆర్ గారి ఇంట్లోనే మంచినీళ్ళ ట్యాంకర్ పెట్టుకుని నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకమైన వ్యవహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సామాన్యుడికి కూడా ఇదే కష్టం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక కుప్పకూలిపోయిన వ్యవస్థలు, మరి ప్రజలకు ఉన్న అవస్థలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి మా నాయకత్వం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా మా నాయకులందరూ కూడా సమన్వయం చేసుకొని ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మాకు సూచించడం జరిగింది. సో బ్రాడ్గా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. వాటి విషయంలో ఏమన్నా మీకు అనుమానాలు కానీ ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఉన్నట్టయితే, అంటే ఉన్నవాళ్ళు పోతే కొత్త వాళ్ళు రావాలి కదా బ్రదర్. అంటే టాప్ టు బాటమ్ కాదు రవి, టాప్ టు బాటమ్ బూత్ కమిటీ నుంచి ఇవాళ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ కమిటీల దాకా అన్ని రద్దయినాయి. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్ ఉంటుంది, ఎందుకంటే అది కూడా రీకాన్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది తర్వాత. బట్ ఇప్పుడు ఎందుకు లైవ్ ఉంటుందంటే, మేము మెంబర్షిప్ పర్యవేక్షించడానికి స్టేట్ లెవెల్ కమిటీ ఉండాలి కాబట్టి వారందరూ కూడా పర్యవేక్షణకు, అట్లాగే ఎన్నికలు ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లను, కోఆర్డినేటర్లను కూడా నియమిస్తాం. ఏది మెంబర్షిప్కి, కమిటీలకి, ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మరి స్పెషల్గా స్టేట్ పార్టీ నుంచే కోఆర్డినేటర్లను పంపిస్తాం. కాబట్టి దానికోసం స్టేట్ కమిటీ ఒకటి లైవ్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా రద్దయినాయి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసుకునే మెంబర్షిప్ కార్యక్రమం, ఆ తర్వాత మళ్ళీ మనకి కమిటీలు, ఆ కమిటీల తర్వాత కొత్త జిల్లా పార్టీ అధ్యక్షులు, దానికి ఒక ఫార్మాట్ ఉంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ నియామకం చేయాలి, ఎవరైనా పోటీ పడదలుచుకుంటే పోటీ పడవచ్చు, ఆ రకంగా ముందుకు పోవాలి. కాబట్టి ఆ ప్రక్రియ మొత్తం సాఫీగా కొనసాగడానికి స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, పర్యాద కృష్ణమూర్తి గారు, ఎల్రమణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా కూర్చొని కొంత వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. ఎస్ఐఆర్ల విషయంలో మేము ఇప్పటికే అప్రమత్తం అయ్యాము. ఎందుకంటే బీహార్ ఎన్నికల సందర్భంగానే మా టీము, నా ఆధ్వర్యంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరం కలిసి మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, 2 ఎలక్షన్ కమిషనర్లను కూడా మేము కలవడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకే ఎస్ఐఆర్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా వారు చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ కూడా నిజంగా చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ ఆ రోజు ప్రతిపాదించిందే. ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి పార్టీకి నాయకత్వం ఉంటుంది, బూత్ లెవెల్లో కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వండి, కొత్త చేర్పులు కానీ ఏమైనా డిలీషన్లు కానీ ఉంటే పారదర్శకంగా చేయండి అని చెప్పి మేము ఆ రోజు ఢిల్లీలో పోయి విజ్ఞప్తి చేశాం. దానికి అనుగుణంగా వారు స్పందించారు, అది మార్పు చేశారు. మేము కూడా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం ఇప్పటికే దాదాపుగా మరి 90 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఇక మిగతా ఒక 20-25 నియోజకవర్గాల్లో పూర్తి చేయాలి. అది కూడా రాబోయే 2-3 రోజుల్లో చేస్తాము. చేసి BLA అంటారు బూత్ లెవెల్ ఏజెంట్లు, అఫీషియల్గా BLO ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్,
వారితో సమన్వయం చేసుకుని పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగడానికి మా పార్టీ వైపు నుంచి విజిలెంట్గా ఉండాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు సూచించారు. దానికి అనుగుణంగా ముందుకు నడుస్తాం. రాశి కంటే వాసి ముఖ్యమని నేను అన్నాను. అంటే ఏదో పేరుకి 1,00,000 దాటింది 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్గా పని చేయండి అని చెప్పి మా అధ్యక్షుల వారు సూచించారు. దానికి అనుగుణంగా మా ఆలోచన ఏమి అంటే తప్పకుండా ఎక్కువ ఎంత ఇప్పుడు నాకు రమణ గారికి పోటీ పెట్టుకొని ఆయన 1,00,000 అంటే నేను 1,10,000 అట్లా కాకుండా నిజంగా నికార్స్గా ఎంతైతే మెంబర్షిప్ జరుగుతుందో ఆ పద్ధతుల్లో చేయాలి. ఆ ఎంపిక చేసిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మళ్ళీ కమిటీలో నియమించి క్రియాశీల సభ్యులకి కమిటీలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ క్రియాశీల సభ్యులు కమిటీలో ఏర్పాటు చేసుకుంటూ టాప్ టు బాటం అంటే బూత్ లెవెల్ నుంచి స్టేట్ కమిటీ దాకా మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. ఆ డేట్స్ ఏంటి అనేది నేను మీకు తొందరలోనే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారు ఈ ప్రిపరేటరీ వర్క్ అంతా మేము చేయాలి. పేపర్ వర్క్, దానికి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకము, ఎన్నికల ప్రక్రియ, ఏ విండో ఉండాలి, బుక్స్ ప్రింటింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి కొంత సమయం కావాలి మాకు. అది అయిపోగానే వెంటనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరో సమావేశం జరుగుతుంది. బట్ ముఖ్యమైన నిర్ణయం ఈరోజు కమిటీలన్నీ రద్దయినాయి కాబట్టి కొత్త కమిటీల ఏర్పాటుకు ఇది మొదటి అడుగు ముందు పడ్డట్టే లెక్క. సభ్యత్వ నమోదు కాదు కానీ పార్టీకి క్రియాశీలంగా పని చేయండి. ఎమ్మెల్యేలైనా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా మీరు క్రియాశీలంగా పనిచేయకపోతే మాత్రం పార్టీ అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. క్రియాశీలంగా ఉండండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సవ్యంగా పార్టీ ఇచ్చిన టాస్క్లు పూర్తి చేయండి అని చెప్పారు. చెప్పడంతో పాటు పార్టీ అన్నీ గమనిస్తుంది, రేపు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పారు. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. తేజస్వి సూర్య వాళ్ళ పార్టీ ఫిలాసఫీ అది కావచ్చు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కస్సుమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్టు, మీరు చీఫ్ మినిస్టర్, చీప్ మాటలు మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే మీరు ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే, ఏదైనా విధానపరమైన విషయం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, మీకు జవాబిస్తాం. మీకు విషయం మాట్లాడే తెలివి లేదు. ఎంతసేపు విషయం జిమ్మడం, పర్సనల్గా దూషణలు, పర్సనల్గా గలీజ్ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి రాదు. వారిని నేను అడిగేది ఏమంటే ఒకటి, ఇవాళ వాస్తవం ఏమంటే ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చెతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళు అయిందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ? అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. వాళ్ళ సంగతి చూసుకోమని రాదు. మా గురించి ఆయనకెందుకు? మా పార్టీ ఏందో, మా పార్టీ ప్రస్థానం ఏందో, మా పార్టీ ఏం చేసిందో
మా పార్టీ ఎట్లా ప్రజా పోరాటాలు చేసి ఓ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి సాధించిందో, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయనకేం తెలుసు అప్పుడు ఎక్కడున్నాడు ఈయనప్పుడు? కాబట్టి నేను అనేది ఏమంటే చీఫ్ మినిస్టర్ గారు చీప్ మాటలు మాట్లాడకపోతే మంచిది. ఇవాళ మాకొక శుభదినం. మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు ఆయన లాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. దేవుళ్ళ మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తాను తప్పినోడి గురించి ఏం మాడతావు బ్రదర్ నువ్వు? దేవుళ్ళందరూ నాగం చేసిండు ఆయన. బాసర కోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఆ ఓటు గట్టు మీద పెట్టినాడు, మర్చిపోయినాడు. యాదగిరి గుట్ట పోయినాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు, ఈ జోగులాంబకు పోయి ఒట్టు పెట్టినాడు. గట్లాంటి ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడమంటావు, ఏం చెప్పమంటావు? ఆయన మనిషి, ఆయన నోటికి ఆయన మాటకు విలువ ఉన్నది. ఏదో మాడుతూ ఉంటాడు ఏదో టైంపాస్కి. మీరు ఎప్పుడు మీకేమైపోయిందంటే పత్రికలలో కూడా ఆయన మాట్లాడితే పాపం రాయక తప్పని మజ్బూరీ వచ్చింది మీ మేనేజ్మెంట్లు. ఇక ఆయన చీట్ చాట్ చేసినా ఏం చేసినా మీరు రాస్తారు. అదో చీట్ చాటు మళ్ళీ మీరు రాసుడు. అంతగానం ఉంటే బయటికి రమ్మని మాట్లాడమని మేము ఎందుకు వద్దంటాం. బట్ థ్యాంక్ యూ. ఇన్ని మంచి మాటలు చెప్పిన ఆయన గురించి ఎందుకు. ఏం చెప్పమంటావు? ఏం లేదు అంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్. ఆయనను ఏమవుతుందంటే పాపం ఆయన ఎక్కడ పోయినా ఎవడు ముఖ్యమంత్రికి గుర్తుపడతలేడు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయనకు కేసీఆర్ ఒక్కసారి ఆయన పేరు తీసుకుంటాడేమో అని దేవులాడుతుండు. కేసీఆర్ గారేమో ఆయన పేరు తీసుకోవట్లేదు. ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏం చెప్పాలి? అందుకే నేను అనేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని యాంకర్లు గుర్తించట్లేదు, యాక్టర్లు గుర్తించట్లేదు, ప్రజలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించట్లేదు. అది మీ ఐడెంటిటీ క్రైసిస్కి సంబంధించిన సమస్య. మేమేం చేయగలం దానికి? మీరు కావాలంటే ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని చెప్పి బ్యానర్ కట్టుకొని ఊరికి తిరగండి, మేము ఎందుకు వద్దంటాం? ఆయన ఐడెంటిటీ క్రైసిస్, మాకు పని లేదు. థ్యాంక్ యూ. బ్రదర్ ఇగో కేసీఆర్ గారి గురించి రోజుకి చాలామంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీద మాట్లాడాలంటే మాకు పని చాలా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.